ప్రైజ్ ద లార్డ్, షలం, హల్లెలూయా మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దాం. ఏషియా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటిని కావు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు యేసయ్య. మనము ఒక విషయంలో ఒకలాగా ఆలోచిస్తాం, ఒకలా ప్లాన్ చేసుకుంటాం, కానీ ఆ ప్లాన్ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి కదా. మన లైఫ్ ఒకలా మనం అనుకుంటాం, కానీ మన తలంపులు ఒకలా ఆలోచిస్తాం, ఇలా ఉండాలి నా లైఫ్ అని. కానీ మనం టెంపరీగా అలా ఉంటే బాగుండు అని అనుకుంటాం. కానీ యేసయ్య తలంపులు ఏంటి అంటే మనకి ఏది ఇచ్చినా ది బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. అందుకే ఒక్కొక్కసారి మన ప్లాన్స్ సక్సెస్ అవ్వవండి. ఎందుకు అవ్వవో తెలుసా? యేసయ్య ప్లాన్కి మనం ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం. యేసయ్య ప్లాన్ చేస్తే అలానే చేస్తారు. ఆయన తలంపులు మనకి తెలియదు కదండి. ఇంకా శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటున్నారేమో, అందుకే మీరు అనుకున్నది మీ జీవితంలో రాలేకపోవచ్చేమో కదా. ఇప్పటి వరకు అందుకే రాలేదనుకోవచ్చు కదా. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన తలంపులను యేసయ్య తలంపులతో కంపారిజన్ పెట్టుకోకూడదు. ఒక పర్సన్ తన ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా మరి కొన్ని విత్తనాలు నాటాలని గార్డెన్లో ఆశపడ్డాడండి. అయితే తను ఏమనుకున్నాడంటే ఒక స్పెషల్ ప్లేస్లో స్పెషల్ సీడ్స్ వేస్తే స్పెషల్గా తనకు వచ్చే ఆ ఫ్రూట్స్ సెల్ చేసి ఆ అమౌంట్తో ఇంటిని పోషించాలని ఆశపడ్డాడండి. సడన్గా ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా మరి వర్షం రావడం జరిగింది, అలాగే సన్షైన్ కూడా రావడం జరిగింది. మరి ఎప్పుడైతే సన్షైన్ వచ్చిందో ఆ సీడ్స్ గ్రో అవడానికి ఒక హెల్ప్ అయింది, అంటే ఒక అమేజింగ్ వేస్లో హెల్ప్ అయింది. అప్పుడు ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే గాడ్స్ ప్లాన్ కూడా ఒక్కొక్కసారి మన జీవితంలో సర్ప్రైజింగ్ అవుతాయి. ఎలా అయితే మనం అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ అండ్ సన్షైన్ వచ్చి ఈ విత్తనాలు ఎదగడానికి మనకి ఒక ఆదరణ ఎలా అయితే ఉందో, మన జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్తో యేసయ్య మన జీవితంలో ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నారని ఆ అబ్బాయి అనుకోవడం జరిగింది. నిజమే కదండి. నేను చెప్పాను కదా ఫస్ట్ వాక్యం, మన తలంపులతో ఆలోచిస్తే కొన్ని ప్లాన్స్ ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ యేసయ్య చిత్తానుసారంగా యేసయ్య నీ ప్లాన్ నా జీవితంలో నెరవేర్చండి అని మీరు ఒక చిన్న ప్రార్థన చేయించాలు. యేసయ్య అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో బ్లెస్సింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో మరి హ్యాపీనెస్, జాయ్, ఎవ్రీథింగ్ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆయన ప్లాన్స్ని నమ్మి మీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నారో యేసయ్య కార్యం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో యేసయ్య యొక్క ప్లాన్స్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దండి. We can trust that God's plan for us is perfect even when we do not understand. Jesus loves you so much. Amen.